గాను కాచి కాపాడి రాత్రికాల సమయం ఉండి ప్రభా, ఇదిగో ప్రభా, మళ్ళీ ఈ జూమ్ ద్వారా మళ్ళీ ఇటు రీతిగా మమ్మల్ని ఎంతగానో బలపరిచి మళ్ళీ ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభు, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరు ప్రార్థన వరకు కూడా నీ కాపుదల, నీ కనుదృష్టి మా మీద ఉంచి ఎటువంటి ఆటంకాలు ఏమి రాకుండా ఈ గ్రూప్ ని ఇంకా కంటిన్యూ చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నీ దాసు నిలబడుచుండగా మీరే మాట్లాడండి. ఏదైతే వెదజల్లుతారో అట్లని మా హృదయమైన పలక మీద రాసుకునే గొప్ప మనసు మాకు దయచేయండి. దీవించండి, ఆశీర్వదించండి. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా వినగలే మనసు, లోబడే స్వభావం, నీలో ఎలా ఉండాలో, నీలో ఎలా నడుచుకోవాలో ఇంకా మాకు జ్ఞానం దయచేయండి. ఈ ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరు ప్రార్థన వరకు కూడా మీరే మర్యాదగా క్రమంగా నడిపించండి. మీరే మాతో మాట్లాడండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని స్తుతించబడతారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవా, ఇదిగో ప్రభు, మా మధ్యన ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవా. మీరే మాతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ జూమ్ యాప్ ద్వారా ఇంకా మమ్మల్ని ఇంకా బలపరచండి. నీ పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి అనేక మర్మాలు మేము తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయమని, దీవించండి, ఆశీర్వదించమని, బలపరచమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ వందనాలండి గ్రూప్ లో. ఎఫ్సిబా గారు ప్రైజ్ లార్డ్ అండి. ఆశ ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. సో ప్రార్థించినటువంటి సహోదర శాంతికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మా అందరి తరపు నుంచి తెలియజేస్తున్నాను. మంచి సమయంలో ఈరోజు 22వ అధ్యాయము ఇంచుమించుగా 14 వచనాలు 2 రోజులు మనకి అదే రిపీట్ అయింది. ఈరోజు దేవుని చిత్తం అయితే 14 నుండి 15 నుండి ఆఖరి వరకు కంప్లీట్ చేసేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీకు ఒక రాత్రి కానీ ముందు రాత్రి కానీ 2 రోజులు కూడా అందరూ ఉన్నారు కదమ్మా, అందరూ ఉన్నారు కదా, ఫోను వచ్చి అలా పెట్టేసి వెళ్ళారా, లేకపోతే అందరూ ఉన్నారు అనుకుంటున్నాను నేను. సరే, రాత్రి మనం ఒక ఉపమానం చెప్పుకున్నాం. ఆ ఉపమానం ఒక రాజుని పోలి ఉంది పరలోకం. సో ఆ రాజు తన కొడుక్కి పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి విందుకి అనేక మందిని పిలిస్తే వాళ్ళు రాలేదు కదా అనేసి పంపినటువంటి ఆ యొక్క దాసులను కూడా వారు చంపేశారు. సో ఇలాంటి స్టోరీ అంతా చెప్పుకున్నాం మనం. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టి ఉంచి నేను లాస్ట్లో చెప్తాను. అట్లానే ఇంకెవరైనా వస్తే కనుక చూద్దాం. 15వ వచనం నుండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను 22వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము. ఇక్కడ యేసుక్రీస్తు వారు అలాగా వాక్యం ప్రకటించుకుంటూ సమాజ మందిరాల్లో, పెద్ద పెద్ద సభల్లో, పెద్ద పెద్ద జన సమూహాల్లో యేసుక్రీస్తు వారు వాక్యం ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆ జనాల్లో నుంచి ఉన్నటువంటి వారే, మనకు తెలుసు కదా, ఇప్పుడు మనం ఉన్నామంటే మన జీవితాల్లో మనం మంచి కోరుకునేవారు ఉంటారు. ఇంకో పక్కనే చెడు మన మీద ఎలాగా చెడ్డ మాటలు పలుకుదామని చూసేవాళ్ళు కూడా ఉంటారు. అన్యాయంగా మాట్లాడేవాళ్ళు ఉంటూ ఉంటారు. అదే రీతిలో ఇక్కడ ఈ జన సమూహాల్లో కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసయ్యులు మాటల్లో ఆయన్ని చిక్కుపరచవాలనండి, అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టాలని. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మనకి ఇచ్చినటువంటి సహోదరులు కానీ, సహోదరులు కానీ ఎవరు కూడా ఏమంటారంటే వెటక తాండవమా, లేకపోతే వ్యతిరేకించే పరిస్థితి మనసు ఎవరికి లేదు. ఇంచుమించుగా అందరూ కూడా చక్కగా విని అవును అని వాక్యాన్ని అంగీకరించే మనస్తత్వం కలిగిన వారు ఉండడం చాలా మంచి విషయం. అలా కాకుండా వాక్యం చెప్తున్నప్పుడు అయ్యో ఇది ఇలాగేంటి, ఇది ఇలా ఎందుకు, ఇది దేవుడు ఇలా ఎందుకు చేశాడు,
లేకపోతే ఇంకోటని వ్యతిరేక స్వభావం కలిగినటువంటి వారు కూడా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు కూడా అదే కోవకు చెందినవారు, వ్యతిరేక స్వభావం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వయసు చిన్నది. ఆయనకంటే అక్కడ బాగా తెలివైన వారో, లేకపోతే ముందు నుంచి వయసులో పెద్దవారో, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారో, ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు. అటువంటి పరిసయ్యులు వారికి అంటే ఇప్పుడు చూడండి, మన సంఘాలకు పేర్లుంటాయి, ఆయా పేర్లుంటాయి. బాప్టిస్టులని, లేకపోతే క్రైస్ట్ చర్చ్ వాళ్ళని, వేరు పిఎఫ్సి చర్చ్ అని, రోమన్ క్యాథలిక్ అని, ఆయా రకాల చర్చిలు. ఆయా రకాల చర్చిలో ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులతో వెళ్తూ ఉంటారు. ఇంకా మనం బయట చూస్తే కనుక అనేక రకాలమైనటువంటి జనాలు ఉంటారు. ఇక్కడ పరిసయ్యులు అనే మాట కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆ పరిసయ్యులు అనే మాట కూడా ఇక్కడ ఏంటంటే, వీరు ఆత్మ ఉన్నది అని నమ్మేవారు పరిసయ్యులు. ఆత్మ లేదని వాదించేవారు సద్దూకయ్యులు. బాగా గుర్తుపెట్టుకోండి. పరిసయ్యులేమో మనలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని నమ్మేవాళ్ళు పరిసయ్యులు. ఆత్మ లేదు, ఏమీ లేదు అనేసి వ్యతిరేకించేవాళ్ళు సద్దూకయ్యులు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే పరిసయ్యులు. సో ముందుకు వెళ్దాం. అయితే ఈ పరిసయ్యులు యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు. 16వ వచనం, బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము. ఎవరిని నువ్వు లెక్క చేయవు, నువ్వెవరిని కూడా పట్టించుకోవంటే లోక సంబంధుల్ని, ఆత్మీయ సంబంధుల్ని, యేసుక్రీస్తు వారి శిష్యుల్ని ఏమన్నారు? వాళ్ళే నా తండ్రి, వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా సహోదరులు అంత ప్రేమిస్తారు వాక్యంలో ఉన్నటువంటి వారిని. వాక్యంలో లేనటువంటి వారిని మనం పట్టించుకోకూడదు, వారితో సహవాసం చేయకూడదు. 17వ వచనం, లేని వాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హెరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. ఈయనకి యేసుక్రీస్తు వారికి ఒక ఇన్ఫర్మేషన్ అడగడానికి, అంటే కన్ఫ్యూజ్ చేయడానికి, ఏదో లేని పని ప్రశ్న అడిగి యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే ఇంతకని కైసరకు పన్నిచ్చుట న్యాయమా? ఇప్పుడు కైసర్ అంటే ఆ యొక్క దేశపు ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటే కనుక ఆయనకి మనం పన్ను కడుతున్నాం కదా, ఇంతకీ పన్ను కట్టడం కరెక్టా కాదా అనే విషయాన్ని వీళ్ళు అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారు ఎలాంటి సమాధానం చెప్తున్నారో చూద్దాం. 18వ వచనం, యేసు వారి చెడుతనం ఎరిగి, చూసారా, వారి హృదయాలను ఎరిగి, వారు ఎందుకు ఇలాంటి ప్రశ్న అడిగారో ముందే గ్రహించి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటండి, ఎలాంటి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? అంటే మీరు నిజంగా నేర్చుకోవాలని అడిగితే ఓకే, తప్పులేదు. కానీ నన్ను ఇబ్బంది పెట్టాలని ఇలాంటి ప్రశ్నలు నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని, నన్ను కన్ఫ్యూజ్ చేయాలని, నన్ను ఏదో తప్పు పట్టాలని ఎందుకు ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటున్నారు మీరు అని ఇక్కడ ఒక అడగడం జరిగింది. 19, పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు వచ్చి 1 దినారము తెచ్చిరి. 1 దినారం అంటే ఎంతండి? ₹1/2. ఇంతకుముందు అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం, గుర్తుపెట్టుకోండి బాగా. 1 దినారం అంటే ₹1/2. ఒక ₹1 తెచ్చి ఆయనకు చూపించారు. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరవనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారు ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ఇప్పుడు ఆ యొక్క ముద్రణం ఉంది కాబట్టి ఏమన్నారంటే యేసుక్రీస్తు వారు, కైసరుకు చెల్లించాల్సింది కైసరుకు చెల్లించండి, దేవునికి చెల్లించాల్సింది దేవునికి చెల్లించండి. అంటే లోక సంబంధమైన విషయాలకి సంబంధించి మీరు తప్పకుండా పన్ను చెల్లించాలి. మీరు బ్రతుకుతున్న విధానం బట్టి, లేకపోతే మీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ యొక్క కైసర్ యొక్క రూల్ని మీరు ఫాలో అవ్వండి. సేమ్ టైం ఏంటంటే దేవునికి చెల్లించాల్సినటువంటి చెల్లింపు కూడా మీరు చెల్లించాలి. దేవునికి చెల్లింపు ఏంటి? ఆత్మీయ జీవితం దేవుని చెల్లింపు. ఆత్మీయ జీవితం దేవునికి చెల్లింపు అనేది ఆత్మీయ జీవితం.
దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి చెల్లించాల్సిన కానుకలు, దేవునికి చెల్లించాల్సినటువంటి పరిస్థితులు, ఆయన సన్నిధిలో ప్రార్థన, ఇవన్నీ కూడా దేవుని యొక్క చెల్లింపు అవుతుంది. సో ఈ విధంగా చెప్పేటప్పటికి వారికి ఇంకా బుర్ర పని చేయలేదు. ఇంకా పరిసయ్యులకి బుర్ర పని చేయక వారు అక్కడి నుంచి ఆశ్చర్యపోయి ఆ సమాధానానికి వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ యేసుక్రీస్తు వారు సమాధానంలో గనక తేడా ఉందనుకో, అదిగో మనం మరి కైసరుకి ఏంటిది పన్ను చెల్లించకపోతే ఎలాగా? గవర్నమెంట్ ఎలా నడుస్తుంది? లేకపోతే మనకి వాళ్ళు పేదవాళ్ళని ఎలా చూస్తారు? ఇలాంటి ఏయో వికట ప్రశ్నలు అడిగి ఆ యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ ఆ అవకాశాన్ని యేసుక్రీస్తు వారు ఇవ్వలేదు. వారు ఆశ్చర్యపడేంతగా సమాధానం చెప్పి వాళ్ళని పంపించడం జరిగింది. 23వ వచనం, పునరుద్ధానము లేదని చెప్పుడి, పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దూకయ్యులు. ఇది చూసారా? సద్దూకయ్యులు పైన ఎవరు? 15వ వచనం, పరిసయ్యులు. సద్దూకయ్యులు పునరుద్ధానం లేదంటే తిరిగి ఇంకా లేవము. వాళ్ళేమో తిరిగి లేస్తామంటారు, వీళ్ళేమో తిరిగి లేవము, ఇంకా ఆత్మ లేదు ఏమీ లేదని వాళ్ళు సద్దూకయ్యులు. వారేమో ఉన్నదన్నవాళ్ళు. ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి కొని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలనని మోషే చెప్పెను. బోధకుడా, మళ్ళా చదువుతున్నాను. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి కొని తన సహోదరునికి సంతానం కలుగజేసినని భార్య మోషే చెప్పాను. అంటే మోషే చెప్పినంటే ధర్మశాస్త్రంలో ఇలా చెప్పబడింది. ఒక ఆయన చనిపోయాడు, అతని సహోదరుడు ఉన్నాడు. అతని సహోదరుడు ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్యను పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు అని మనకి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉంది కదా. అయితే 25, మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానము లేనందున. స్టోరీ బాగా వినండి, స్టోరీ బాగా వినాలి. స్టోరీ రాత్రి లాంటి ఒక మంచి స్టోరీ, బాగా వినాలి. అమ్మ సుజాత గారు, ప్రైజ్ లార్డ్. వందనాలండి మీకు కూడా. వందనాలు. వాక్యం బాగా వివరిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. 26వ వచనం, 23 నుంచి మరలా నేను రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దూకయ్యులు, పరిసయ్యులు. 15వ వచనం, 22వ అధ్యాయము 15వ వచనంలో పరిసయ్యులు. నేను ఇవి ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ప్రశ్నలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ పరిసయ్యులు అనగా ఎవరంటే గనక, పునరుద్ధానము కలదు, పునరుద్ధానము ఉంది అంటే ఆత్మ ఉంది, పరలోకం ఉంది, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం తిరిగి లేపబడతాం అని నమ్మేవాళ్ళు పరిసయ్యులు. సో ఇది ఏది లేదు, ఆత్మ లేదు, ఇంక ఇక్కడ బ్రతుకుతామా, చనిపోయామా, ఇంక అయిపోయింది ఇక్కడతో జీవితం అని చెప్పేటోళ్ళు ఎవరంటే 23వ వచనం, పునరుద్ధానం లేదని చెప్పేటోళ్ళు సద్దూకయ్యులు. ఓకే, అర్థమైంది కదా మీకు? సద్దూకయ్యులు, పరిసయ్యులు. ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే చెప్పాను. ఇప్పుడు స్టోరీ చెప్తున్నాను వినండి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఆయనకు ఒక భార్య ఉంది, పిల్లలు లేరు. అయితే ఈ చనిపోయినటువంటి యొక్క వ్యక్తి యొక్క సహోదరుడు ఈమెని పెండ్లి చేసుకోవచ్చు, ఆమెకి పిల్లలు కనవచ్చు, ఆమెతో సంసారం చేయొచ్చు. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రూల్, కానూన్ అది. సో 25వ వచనం, మాలో 7 సహోదరులు ఉన్నారు. ఇదంతా కూడా సద్దూకయ్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయన ఏం సమాధానం చెప్తాడో చూడాలని, ఆయన కనుక ఏదైనా తేడా చెప్తే మరలా ఎందుకు ఇలాగ అంటున్నావు అని మళ్ళీ ఆయన ప్రశ్నించాలని వారి యొక్క దుర్బుద్ధితో ఆ విధంగా మాట్లాడుతున్నారు. 25, మాలో 7 సహోదరులు ఉండేరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. రెండవ వాడు
మూడవ వాడును ఏడవ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఆ 7గురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అర్థమైందా మీకు? ఇక్కడ ఒక స్టోరీ, ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె భర్త చనిపోయాడు. అయితే ఆ భర్తకి 7గురు అన్నదమ్ములు ఉన్నారు. ఒకరి తర్వాత చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. కారణం ఏంటో మనకు తెలియదు, రాయబడలేదు ఇక్కడ. చనిపోయారు లైన్గా, అలా 7గురు చనిపోయారు. 7గురు తర్వాత ఈమె చనిపోయింది. అయితే ఇంతకీ మరి వీళ్ళు అడుగుతున్నటువంటి వికట ప్రశ్న ఏంటంటే, ఇంతకీ మరి ఈమె చనిపోయింది కదా, ఇంతకీ ఆ చనిపోయినటువంటి భర్తల్లో 7గురిలో ఎవరికి ఈమె భార్యగా చెప్పగలం అనే ప్రశ్న వీరు అడిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం ఏంటో మనం చూద్దాం. అదేంటంటే, అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎందుకంటే వీళ్ళ మనసు వాక్యం మీద లేదు. ఈ యొక్క సద్దూకయ్యుల మనసు, పరిసయ్యుల మనసు వాక్యం మీద లేదు. వాళ్ళు లోక సంబంధులు. ఆత్మ సంబంధమైన విషయాలను వాళ్ళు ఘోషించలేరు, తెలుసుకొనలేరు. లోక సంబంధంగా ఆలోచించి ఈ ప్రశ్నలన్నీ లోక సంబంధంగా అడుగుతున్నారు. 30వ వచనం, పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. దూతల వలె అనే మాటకు అర్థం ఏంటి? దేవుని ప్రింటింగ్ అది సరిగా పడలేదు నాకు. దేవుని దూత వలె అని పాఠము. సో ఇదనమాట. అంటే ఇది భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే. ఇది ఒక్కసారి చనిపోయిన తర్వాత మరలా రెండవ రాజ్యంలో లేకపోతే పరలోకంలో ఒకరికొకరు అందరం కూడా దేవుని యొక్క దూతలుగా ఉంటాం తప్ప ఆత్మ సంబంధమైనటువంటి దూతలుగా అక్కడ పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లికి తీసుకొనబడరు. కాబట్టి ఇంక మరి చనిపోయిన తర్వాత మరలా ఆమె ఎవరికి భర్తగా ఉంటుంది, లేకపోతే రెండవ రాకల్లో ఆమె ఎత్తబాటులో ఆమె ఆ 7గురిలో ఎవరికి భర్తగా ఉంటుంది అనే ప్రశ్నకు అసలు తోవే లేదు. కాబట్టి మీరు దేవుని సంబంధమైనటువంటి విషయాలను ఎతికిన లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరగలేదు కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి మీకు అని యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సమాధానంగా 31, 32 వచనాల్లో మనకి కనిపిస్తుంది. ఇంకా చదివితే గనక 31, మృతులు పునరుద్ధానం గురించి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను అని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులదని విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన సద్దూకయ్యుల నోరు మోయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. చూస్తున్నారా? వీరంతా కూడా ఒకరికొకరు ఇప్పుడు ఒక సమాజం ఉంది, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అనేక మంది దైవజనులు మనం చూస్తుంటాం యూట్యూబ్లో కనుక. ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఏదో విషయం చెప్పారు, ఆయన మీద అందరూ అటాక్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇలా చెప్పింది నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు చేసింది ఇలా కరెక్ట్ కాదని. అలాంటి అటాకే ఇక్కడ యేసుక్రీస్తు వారి మీద జరుగుతుంది. ఈ మాట విని సద్దూకయ్యులు, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి తెగలు ఎవరంటే సద్దూకయ్యులని, వీరిద్దరుని పరిసయ్యులు. సో వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. ఎవరంటే వీళ్ళు? ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు. బాగా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు చదువుతున్నప్పుడు వాక్యంలో ఉన్నటువంటి విషయాలను బట్టి అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల యొక్క హృదయం ఏంటో మనం తెలుసుకోగలగాలి. నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను ముగించే ముందు. అందరూ మ్యూట్లు తీయండి ఒకసారి. ఉన్నారు అందరూ? ఎవరెవరు ఉన్నారు ఒకసారి నాకు తెలియాలి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అందరూ ఉన్నారా? విజయ్ కుమారి, శాంతి, హెప్సిబా గారు. ఓకే, వెరీ గుడ్. శాంతి, విజయ్ కుమారి. నేను ఒక విషయం చెప్తాను మీకు. ఏంటంటే ఎప్పుడు కూడా మనం రాత్రి ఒక సందర్భాన్ని చదివాం. ఏది? ఉపమాన రీతిలో ఒక విషయాన్ని మనం చదివాము. నార్మల్గా నేను ముందు ప్రశ్నలు అడిగినప్పుడు మీ ఉద్దేశాలు చెప్పారు. మీకు అర్థమైనట్టుగా మీరు చెప్పగలిగారు. అయితే అందులో ఉన్నటువంటి ఎక్కడెక్కడో పాత నిబంధనలో కనెక్షన్ ఉంటుంది దానికి.
ఇక్కడ ఉన్నటువంటి కొత్త నిబంధనలో ఉన్న విషయాలకి పాత నిబంధన నుంచి, లేకపోతే వేరు వేరు పుస్తకాల నుంచి, వేరు వేరు ప్రవక్తల నుంచి కనెక్ట్ అయ్యి ఆ విషయం ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా చిన్న విషయం జరిగిందనుకో, ఆ చిన్న విషయానికి మన కుటుంబాల్లో ఎవరికో లింకప్ అయి ఉంటుంది ఆ విషయం. బాగా గమనించండి. కాబట్టి మనం వాక్యం నేర్చుకునేటప్పుడు నేను రాత్రి చెప్పాను ఆ విషయం. ఆ లోతైనటువంటి ఆ యొక్క వచనాల్లో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నార్మల్‌గా ఏంటంటే తెలియని వారు, లేకపోతే ఏదో పైపైన వాక్యం చెప్పే పరిస్థితుల్లో ఉన్నవారు ఏం చేస్తారంటే, నిజంగా అక్కడ ఒక రాజు పెళ్ళికి పిలిచాడు, వెళ్ళలేదు. అయితే మీరు దేవునిలోకి రావాలి. ఇట్లాంటి చిన్న వివరణగా ఉంటది. అయితే నేనేమంటానంటే గనక, ఎప్పుడైతే అక్కడ మొట్టమొదట పిలిచిందేమో ఇశ్రాయేలీయుల్ని. వారు యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి స్టోరీకి జరిగినటువంటి మొత్తం బైబిల్‌లో జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితులకి సూటబుల్ అవ్వాలి స్టోరీ. సూటబుల్ అంటే ఆ యొక్క ఇమిడిపోయి ఉండాలి. ఆ యొక్క జరిగినటువంటి పరిస్థితులు. సో, ఆ పరిస్థితులు ఎలా ఇమిడి ఉన్నాయో మనం తెలుసుకోగలగాలి. మీకు అర్థమైందా పాయింటు? ఇక్కడ జరిగినటువంటి స్టోరీలో, జరిగినటువంటి పరిస్థితుల్లో పాత నిబంధన నుంచి, లేకపోతే దేవుని మనసులో ఉన్నటువంటి మాటను మనము పట్టుకోగలగాలి. పట్టుకున్నప్పుడు మాత్రమే మనము వాక్యములో ప్రావీణ్యత పొందిన వారం అవుతాము. మరొక విషయం ఏంటంటే గనక పట్టుకోవాలి ఒకటి. రెండోది, ఎంతకాలం కూడా మనం ఒక ప్రవీణులుగా తీర్చిదిద్దబడాలని మన ఆశ, కోరిక. ఎప్పుడు తీర్చిదిద్దబడతామంటే గనక ఆ లోతైనటువంటి అర్థాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే. ఆ లోతైనటువంటి అర్థాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే మనము అందులో ఆ యొక్క వాక్యంలో మనము పట్టు సాధించిన వారం అవుతాము. లేకపోతే గనక మన దగ్గర సబ్జెక్ట్ ఉండదు, మ్యాటర్ లేదనమాట. మ్యాటర్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ లేకుండా మనము ఏ ప్లేస్లోకి వెళ్ళి ఎక్కడ కూడా నిలబడలేము. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం, ఇంత సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం. నేనేమంటానంటే, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ని పట్టుకోవడానికి. ఇది నార్మల్గా ఏంటంటే నేను బోధించేస్తేనో, లేకపోతే మీ ఎవరో చెప్పేస్తేనో వచ్చేసేది కాదు. ఇది కేవలం దేవుని నుంచి, దేవుని కృప ద్వారా, దేవుని సహాయంతో రావాల్సిందే తప్ప, మన మైండ్కి, మన మనసులకి తాకాలి తప్ప, ఈ విషయాలు ఇది కేవలం వాయిస్ మాత్రమే. నేను చెప్పేది కేవలం వాయిస్ మాత్రమే. కానీ ఆయన కృప కావాలి ఆ వాక్యపు లోతులు అర్థం కావడానికి. సో నేనేమంటానంటే, ఆ కృప కొరకు మీరు ప్రోక్లాడండి. ఆ కృపను మీరు పొందుకోవడానికి. ఎందుకంటే ఒకవేళ మీరు రాత్రి నేను అడిగినప్పుడు కనుక ఈ స్టోరీలో అంతరార్థాన్ని మీలో ఎవరు చెప్పగలిగారనుకో, ఇంకా అసలు నాకు ఇంకా అంతకు మించినటువంటి ప్రతిఫలం ఇంకోటి లేదు. మీకు అర్థమైందా? అంతకు మించినటువంటి అందులో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని మీరు చెప్పగలిగితే, నేను అందుకనే పదే 2 రోజులు ఆ టాపిక్ నేను తీసుకొచ్చాను. ఉద్దేశపూర్వకంగా తీసుకురాలేదు. 2 రోజులు చేసాం. నేను ఫైనల్‌కి సరే ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఏ విధంగా మనోళ్ళు క్యాచ్ చేయగలరు, ఎంతవరకు ఉంది సబ్జెక్ట్ అనేసి నేను ఒకసారి పరీక్ష చేయడానికి ప్రయత్నం చేశాను. చేస్తే మొత్తం మీరు నార్మల్‌గా మనం మామూలుగా ఎలా చెప్తారో అలా చెప్పగలిగారు కొంతవరకు. అయితే ముందు ఎవరికి దేవుని కృప, ఆ తర్వాత ఎవరు కొట్టారు, ఎవరు చంపబడ్డారు, ఎవరు విందుకు పిలువబడిన వారు ఎవరు, అందులో మనం ఉన్నామా లేదా, అర్థమవుతుందా మీకు? ఈ విషయాలన్నీ నాకు లాస్ట్లో చెప్పుకొచ్చాను నేను. నేనేమంటానంటే కనుక, కాబట్టి ఆ యొక్క లోతైనటువంటి అర్థాన్ని. ఇంకో విషయం ఏంటంటే, ఎంతకాలం అయినా కానీ మనం ఒకళ్ళు చెప్తే వినేటట్టుగా ఉండకూడదు. మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మనం చెప్పే పరిస్థితిలోకి మనం వెళ్ళాలి. చెప్పే పరిస్థితిలోకి ఎప్పుడైతే వెళ్తున్నామో మనం ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు తల్లిదండ్రులు పెడితేనో, లేకపోతే ఇంట్లో ఉండి మనం కూర్చుని తిని, లేకపోతే చిన్న చిన్న పరిస్థితుల్లో ఉండిపోతాం. ఈరోజు మన చేతులతో కష్టపడి కుటుంబాలను పోషించగలుగుతున్నాం. అదొక గొప్ప ధన్యతగా ఉంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎప్పుడైతే ఇది పట్టుకున్నామో, క్యాచ్ చేసామో, మనము ఇంకొకరికి విత్తగలము, మనము ఇంకొకరికి చెప్పగలము. కాబట్టి మొట్టమొదట మనం చేయాల్సిన పని, అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని, దేవుని మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ సమయాల్లో మీరు ఎలా గడుపుతున్నారో నాకు తెలియదు,
ఆత్మీయంగా. ఉమ్, ఆ, ఈ యూట్యూబ్లు లేకపోతే ఇవన్నీ కూడా మీ ఎంతకాలం విన్నారు, మరి మీకు ఇంకా అలాగే వినేసి జీవితం అలాగే గడిపేద్దాం అనుకుంటున్నారో నాకేం తెలియదు. అర్థమైంది మీకు? నేను చాలా ఈ మాటలు కూడా చాలా వాల్యుబుల్. మీకు ఎందుకు చెప్తున్నానంటే మ్, ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో కలిసిన వారు, ఆత్మీయ జీవితంలో మనతో వచ్చిన వారు ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. దాన్నే మనం ఏమంటామంటే కనుక గింజలు పొట్టు. పొట్టు ఎప్పుడు ఎగిరిపోతూ ఉంటుంది, స్థిరపడలేదు, గింజలతో పాటు ఉండలేదు. ఎవరైతే స్థిరపడుతున్నారో, ఎవరైతే గింజలుగా ఉన్నారో ఆ గింజలు చక్కగా నాటబడాలి, అవి చక్కగా మొలకలు రావాలి, అవి వృక్షాలుగా తయారు కావాలి. కాబట్టి నిలబడినటువంటి గింజలకు చెప్పేటువంటి లోతైనటువంటి మాటలు ఇవి. మీ సమయాన్ని మీరు ఎలాగా ఉపయోగిస్తున్నారో తెలియదు. ఎంతకాలం విన్నందుకు వినటం వలన విశ్వాసం వస్తుంది, అప్పటికప్పుడు ఎమోషన్ వస్తుంది, అప్పటికప్పుడు నేను కూడా ఏదో చేసేయాలి, లేకపోతే నేను కూడా ఇలా మాట్లాడి ఇలా అది కాదు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ నుంచి దిద్దికి రావాలి. ఆ దిద్ది మళ్ళీ దిద్ది దాన్ని అంటే అక్షరాలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పక్కనే మా పెట్టి, మా పక్కనే మా కింద మా ఒత్తు పెట్టి ఈ ప్రాక్టికల్ చేసుకురావాలి. మీకు అర్థమవుతుందన్నమాట. ఈ ప్రాక్టికల్ చేయకుండా ఎంతకాలం మీరు విన్నా ఒకప్పటి నుంచి వినుకుంటూ వచ్చారు, మీ టైము పాస్ అవుతుంది అంతే, మీరు ఎంతకంత పట్టుకోలేరు. కాబట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ పట్టుకునే విధానమే బైబిల్ స్టడీ. అర్థమవుతుందా మీకు? పట్టుకునే విధానమే బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ ద్వారానే మీకు చాలా మెరుగు, లేకపోతే చాలా మార్పు చాలా జరిగి ఉంటాయి ఇప్పటి వరకు. మన బైబిల్ స్టడీకి ముందుని తర్వాత మనం ఆలోచిస్తే కనుక. సో ఈ విషయాలన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయలేదని నేనైతే ఆశిస్తున్నాను. ఒకవేళ అప్పుడప్పుడు మరలా చెప్పుకుందాం. వాక్యాన్ని పట్టుకోండి, అది కూడా దేవుని మనసులో ఉన్నటువంటి మాటను. దేవుని మనసులో ఇప్పుడు చూడండి, మనలో ఏదో అనుకుంటున్నాం, ఆమె మనసులో మీ యొక్క మనసులో ఉన్నదేంటో తెలుసుకోగలగాలి. పైన బాగున్నారా, బాగున్నాం, లేకపోతే తిన్నారు, ఇవన్నీ పై మాటలు. కానీ మనసులో ఉన్నటువంటి బాధను, మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని తెలుసుకున్నప్పుడే నిజమైనటువంటి స్నేహితులు అవుతారు, నిజమైనటువంటి ఆత్మీయులు అవుతారు, నిజమైనటువంటి ప్రార్థన పరులు అవుతారు. ఇది మనకి కావాల్సింది ఏంటంటే ఆ మనసులో ఉన్నది మనం, దేవుని మనసులో ఉన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పకుండా మనంతా కూడా ఆ విధంగా ముందుకు కొనసాగడానికి దేవుడు సహాయం చేయను గాక. మంచి సమయంలో ప్రార్థన చేసుకుందాం. విజయ్ కుమారి ప్రార్థన నడిపిస్తారు. అయ్యగారు కుదరదండి. హెప్సిబా గారు ప్రార్థనలు నడిపిస్తారు. హెప్సిబా గారు నడిపించు. ప్రార్థన అవసరాలు అయితే ఈరోజు ఏమి రిక్వెస్ట్లు నార్మల్గా రాలేదండి. ఇంకా అందరి గురించి చేసేయండి. మన మామూలుగా ఉన్న గ్రూప్లో సూర్యవతి గారి గురించి అని, లేకపోతే మన క్రిస్టి గారి విజయ్ కుమార్ చెప్పిన ఒక పాప గురించి ఓవరాల్గా చేసేయండి అమ్మ. ప్రేమ నమ్మకం కలిగిన దేవ, క్షణాలని అదేలా ఉన్నాయి గడిచిన దినం నుంచి ఈ దినం వరకు నాయన ప్రతి ఒక్క బిడ్డను, మమ్మల్ని గ్రూపులను కూడా, ఎంత గ్రూప్లో ఉన్న బిడ్డలను కూడా ఎంతో సజీవులుగా ఉంచి సజీవ రక్తం భద్రపరుచుకున్నారు ప్రభు. అలాగే నా తండ్రి ఇప్పుడు చెప్పబడిన ప్రతి వాక్యము కూడా నా తండ్రి నాయన మేము వేసుకునేలాగా నా తండ్రి, ఎవరు వేసుకునేలాగా నా తండ్రి, ప్రతి ఒక్క మాట నా తండ్రి మేము విని దాన్ని అనుసరించి నడుచుకునేలాగా మాకు అందరికైనా జ్ఞాపక శక్తి ఇచ్చింది. అలాగే ప్రతి ఒక్క మాట పట్టుకునేలాగా, దాన్ని అర్థం చేసుకునేలాగా సరిగా మాకు హృదయం మాకు ఎమ్మని అడుగుచున్నాను గొప్ప దేవానికి. వారు చెప్పిన మాట ప్రతి ఒక్క మాట కూడా వ్యర్థం కాకోకుండా నా తండ్రి మేము ఫలించే వృక్షాలాగా నా తండ్రి మమ్మల్ని ప్రతి ఒక్క బిడ్డను ఫలించే వృక్షంలాగా చేయమని అడుగుచున్నాను గొప్ప దేవ నా తండ్రి. ఇంకే వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభు. అలాగే నా తండ్రి నాయన ప్రార్థనలు చెప్పి ఉన్నారు ప్రభు, వారు ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా తండ్రి, ఆ బిడ్డకి నాయన ప్రతి ఒక్క విన్నపముల ప్రార్థనలు విన్న తండ్రి, ఆ బిడ్డకి నా తండ్రి మాట వచ్చిన సహాయం దేవ, నువ్వు నా సమస్త మెరుగున దేవు, నువ్వు నా తండ్రి నాయన
ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసావు ప్రభు నా తండ్రి. అలాగే నా తండ్రి ఆ బిడ్డకు కూడా మాట వచ్చేలా సహాయం చేయండి. గ్రూపులు ఎన్నో గొప్ప ఆలోచనలు గొప్ప కార్యాలు ఎన్నో చేసి ఉన్నావు ప్రభు. నీ ప్రతి ఒక్క ఆయన ప్రార్థనలు కోరినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి హృదయ రహస్యాలు తెరిచి నా తండ్రి ఎంతో వేదనతో ప్రార్థన చేయడం ప్రతి ఒక్క బిడ్డ నన్ను వేదన ఇన్ని నా తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు చేశావు ప్రభు. అలాగే నా తండ్రి ఆ బిడ్డ కూడా మాట వచ్చేలా సహాయం ఇచ్చేయండి గొప్ప దేవ, నీకే వందనాలు తండ్రి. అలాగే నేను ఇంకా ప్రార్థన కోరి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డకు కూడా నా తండ్రి ఏమైతే అవసరం ఉందో మీరే తీర్చమని అడుగుతున్నాను గొప్ప దేవాలయం తండ్రి. గ్రూప్ లో ఇంకా అనేక మంది నా తండ్రి నాయన హృదయాలు తెరవబడేలాగా ఇంకా ఈ జూమ్ లో ఇంకా అనేక మంది వచ్చేలా సహాయం ఇచ్చండి. నేను చాలా మంది ఉన్నారు ప్రభు, గ్రూప్ లో 50 మంది వరకు ఉన్నారు ప్రభు. ఇంకా కూడా అనేక మంది నా తండ్రి ఇంకా ఆసక్తి కలిగిన నా తండ్రి ఇనిలాగా నన్ను మారిలాగా ప్రతి ఒక్క మాట హృదయంలో ఉంచుకునేలా సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను. నీకే వందనాలు తండ్రి. నాయన హృదయ దేవా నా తండ్రి నీకే వందనాలు ప్రభు. ఆలోచనకర్త ఆత్మ లేని వాడు నా వాడు కాదన్న ప్రభు. ప్రతి ఒక్క బిడ్డని ఆత్మ దయచేయమని అడుగుతున్నాను గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. ఎప్పుడు వినటం నన్ను వదిలేయటం కాదు కానీ ప్రభు ప్రతి ఒక్క విన్నపములు విని నా తండ్రి ఒక రోజు నా తండ్రి మేము ఇంకా మార్పు చెందిలాగా నా తండ్రి మేము ఇంకా విత్తబడిలాగా సహాయం ఇచ్చేయమని అడుగుతున్నా తండ్రి. నాయన ఈ బైబిల్లో నా తండ్రి ప్రతి ఒక్క మాట నా తండ్రి మేము విని నా తండ్రి దానికి అర్థం తెలుసుకునేలాగా గొప్ప తెలివిని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి. నీకేమన్నా ప్రభు. అలాగే నా తండ్రి గ్రూప్ లో ఉన్న నా తండ్రి నేను సుజాత గారిని బట్టి అడుగుచున్న వారు నేను వాడి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రదించండి. వాళ్ళ భార్య బయటకు వెళ్ళటానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్న తండ్రి. అలాగే మా మేడం మనసు కూడా మార్చి తండ్రి వాళ్ళిద్దరిని ఒకే గృహంలో ఉండేలా సహాయం ఇచ్చండి తండ్రి. అలాగే నా తండ్రి విద్య బట్టి అడుగుచున్నాను తండ్రి. అలాగే నా తండ్రి వారికి ఇరుకులు ఇబ్బందులు తీర్చమన్న తండ్రి. వారు మళ్ళీ వారి కుమార్తె దగ్గరికి వెళ్ళి వారి భర్తతో ఆనందంగా ఉండేలా సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను గొప్ప దేవ, నీకే వందనాలు తండ్రి. అలాగే శాంతి గారిని బట్టి అడుగుచున్న వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశ్రదించమని అడుగుచున్నాను. అయ్యా నీకే వందనాలు. బిడ్డలు వారి భర్తను కూడా దీవించి ఆశ్రదించండి. అలాగే ఆశాజ్యోతి గారిని కూడా వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు ప్రభు. అలాగే భూషణం గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించి వారు చెప్తున్న వారి ఆనందం ఇచ్చండి ప్రభు. వారి భార్య గారిని కూడా దీవించి ఆశ్రదించమని అడుగుచున్నాను. ఇంకా నాయన దైవజనులైన బాలజ్యోతి గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి వారు తల్లి గారిని వారి తండ్రి గారిని వారిని కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచేసిన తండ్రి ఎంతగానో బలమైన నా తండ్రి నాయన వారి సంఘంలో ఆయన ఎంతో ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభు. అలాగే నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుచున్నాను అయ్యా. ఇంకా గ్రూప్ లో అనేక మంది ఉన్నారు ప్రభు. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్న వారిని కూడా దీవించి ఆశించి వారి ఇరుకులు ఇబ్బందులు తీర్చేదేవా గొప్ప దేవా, నీకే వందనాలు ప్రభు. ఆయన దీనిని నాయన అల్పనని నేను చేసిన ప్రార్థన నా తండ్రి నీ పాదాలు చేయించుకోమని నా ప్రార్థన నెరవేర్పు చూపించమని నాయన నేను తప్పులేమని చేసి నన్ను క్షమించమని తండ్రి నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాదికి అనంత నాశనము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలండి. బాగున్నారండి? అందరూ బాగున్నారా? చిన్న సాక్ష్యం అండి. సూర్యవతి గారికి చాలా కొంచెం మెరుగైందంట. దేవునికి స్తోత్రం. డాక్టర్ చెప్పారంటండి అవుట్ ఆఫ్ డేంజర్ తగ్గింది, పర్వాలేదు, ఇంకొక 5 రోజులు హాస్పిటల్లో ఉంచాక డిశ్చార్జ్ చేద్దామనేసి అన్నారంట. కానీ మన గ్రూప్ లో ప్రతి ఒక్కరూ పేరు పేరున చాలా ప్రేయర్ చేశారు. మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. ఆమె ఇంకా కోలుకోవాలని మనం అందరం ప్రేయర్ చేద్దాము. తప్పకుండా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. చాలా మంచి విషయం, ఎందుకంటే డేంజర్ జోన్ అన్నారు, అలాంటిది చాలా గ్రేట్. సంఘం ప్రార్థించగా మన సంఘం అంటే దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తాడండి సంఘంలో. చాలా అవునండి. పేదరు గారు సరసాలో ఉన్నప్పుడు సంఘమే ప్రార్థించినప్పుడు మరి ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. అలాగే మన సంఘమంతా ప్రతి విషయంలో కూడా సంఘమంతా మనం అందరం ప్రార్థించడం గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. నాకైతే చాలా ఆనందంగా ఉందండి గ్రూప్ లో. మరి చాలా ఆశ్చర్యపడ్డానండి. వాళ్ళు మెసేజ్ పెట్టారు, హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను అనేసి అది గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. ఆ విషయం కూడా నాకు ఇందాక 1 గంట ముందు ఫోన్ చేసి చెప్పారండి వాళ్ళు.
నిజంగా చాలా గ్రేట్. నేను చాలా హ్యాపీగా అలాగా ఫీల్ కూడా అయ్యానండి. బాధ్యత తీసుకుని మనం ప్రార్థన రిక్వెస్ట్ వెంటనే పెడుతున్నాము. అది కూడా గొప్ప విషయం. ఎందుకంటే అంటే తగ్గుతుందని 2 మనం హాస్పిటల్ అయితే భీమవరం హాస్పిటల్ అయితే మేము జాయిన్ చేసుకోము. ఈవిడ ఇంకా ఎన్నో గంటలు బతకదు అంటే బీపీ బాగా డౌన్ అయిపోయింది. ప్లేట్లెస్ పడిపోయినాయి. అప్పటికి ఇంకా వాళ్ళకి తెలవదండి కామెర్లు అనేసి జాయిన్ చేసుకోమన్నారంట. నర్స్పూర్లోను జాయిన్ చేసుకోమన్నారంట. పాపం వాళ్ళు అయితే ఏడుస్తా ఫోన్ చేశారు. నైట్ ఓకే. ఇండియా టైం 2 అయిపోతుంది. నేను ఎమ్మటనే